హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ చందు. తమ్నైల్ చూసే వచ్చారనుకుంటా, విజయ్ వర్సెస్ పవన్ అని. అవునండి, ఈ వీడియోలో వీళ్ళిద్దరి లైఫ్ లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. అదే విధంగా పొలిటికల్ గా చూస్తే పవన్ వర్సెస్ విజయ్ అవటానికి మేజర్ ఛాన్స్ ఒకటి ఉంది. మీరందరూ అనుకోవచ్చు అసలు తమిళనాడు పాలిటిక్స్ మనకెందుకో అని, కానీ మనం తెలుసుకోవాలండి. నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం 2026లో తమిళనాడుకి అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. అండ్ తమిళనాడుకి 39 పార్లమెంటరీ సీట్స్ ఉన్నాయి. అంటే ఇండియన్ పార్లమెంట్ లో ఏమైనా బిల్ పాస్ అవ్వాలంటే ఈ 39 మంది ఆ బిల్లును ఆమోదించాలిగా. సో మన చుట్టూ ఉన్న స్టేట్స్ పాలిటిక్స్ కూడా ఎలా ఉంటాయో మనకి తెలిసి ఉండాలి. అసలు ఈ వీడియోలో వీళ్ళిద్దరికి పొలిటికల్ గా పవన్ వర్సెస్ విజయ్ అని రాగలగడానికి అవకాశం ఉంది. అండ్ ఆ అవకాశాలు ఏంటో చూద్దాం. దానికి ముందుగా వీళ్ళిద్దరి మధ్య సిమిలారిటీస్ ఏంటో చూడాలి. చాలా సిమిలారిటీస్ ఉన్నాయండి. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏ మాత్రం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నాలాంటి కొత్త ఛానల్ ని సపోర్ట్ చేయడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారు కదా, ఇంకా పదండి, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో గైస్. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూద్దాం. ఈయన 1971 సెప్టెంబర్ 2న కొనిదెల వెంకట శివరావు అండ్ అంజనాదేవి దంపతులకు బాపట్లలో జన్మించారు. పవన్ కళ్యాణ్ గారి నాన్నగారు అయిన వెంకట శివరావు గారు ఈజ్ జస్ట్ ఏ నార్మల్ కానిస్టేబుల్. పవన్ కళ్యాణ్ గారి అసలు పేరు వచ్చేసి కొనిదెల కళ్యాణ్ బాబు. పవన్ కళ్యాణ్ పెద్దవాడు అయ్యేసరికి వీళ్ళ పెద్దన్న అయిన చిరంజీవి గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగారు. పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ మూవీ అయిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే మూవీని జనవరి 1996లో మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి వయసు 24 సంవత్సరాలు. అదే విధంగా ఇప్పుడు దళపతి విజయ్ ని కూడా చూద్దాం. విజయ్ గారు 1974 జూన్ 22న ఎస్ఎస్ చంద్రశేఖర్ అండ్ శోభా దంపతులకు జన్మించారు. విజయ్ వాళ్ళ నాన్న క్రిస్టియన్ అవటం వల్ల విజయ్ కి ఫస్ట్ జోసఫ్ అనే నేమ్ పెట్టాడు. విజయ్ వాళ్ళ నాన్నగారు తమిళ ఇండస్ట్రీలో మూవీ డైరెక్టర్ గా పనిచేసేవారు. దీంతో 1983లో విజయకాంత్ హీరోగా చేస్తున్న మూవీలో విజయ్ కి హీరో చిన్నప్పటి రోల్ ఇచ్చారు. అప్పుడు విజయ్ వయసు 10 సంవత్సరాలు. విజయ్ ఫస్ట్ మూవీ అయిన నలయాయి తిరుపు అనే మూవీని విజయ్ నాన్నగారు డైరెక్ట్ చేశారు. అప్పుడు విజయ్ వయసు 18 సంవత్సరాలు. అయితే ఇప్పుడు మన తెలుగులో పవన్ కళ్యాణ్ గారిని తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది చిరంజీవి గారు. అలాగే తమిళ్లో విజయ్ ని తమిళ్ ఫిలిం ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళ నాన్నగారు. అంటే వీళ్ళిద్దరూ కూడా ఫ్యామిలీ సపోర్ట్ తోనే ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చారు. ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ తెలుగులో పవన్ కళ్యాణ్ గారు, అక్కడ తమిళ్లో విజయ్ గారు బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నారు. వీళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉండేదంటే మూవీ టాక్ తో సంబంధం లేకుండా మూవీ రిలీజ్ అయిన 5 days వరకు కూడా థియేటర్ ని హౌస్ఫుల్ తో నింపేంత కెపాసిటీ కలిగి ఉండేవాళ్ళు. అంటే వీళ్ళిద్దరికీ కూడా వాళ్ళ స్టేట్స్ లో ది బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ అనేది ఉంది. అదే విధంగా ఇక్కడ తెలుగులో పవన్ కళ్యాణ్ గారు, అలాగే తమిళ్లో విజయ్ గారు, వీళ్ళిద్దరూ పాలిటిక్స్ లోకి రాకముందు వీళ్ళిద్దరి ఫ్యామిలీలో పాలిటిక్స్ కి సంబంధించి ఒక ఇష్యూ జరిగింది. అదేంటో చూద్దాం రండి. ముందుగా పవన్ కళ్యాణ్ గారి పెద్దన్న అయిన చిరంజీవి గారు 26 ఆగస్ట్ 2008లో ప్రజారాజ్యం అనే పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేశారు. అయితే ఈ పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఫుల్ సపోర్ట్ చేసి చాలా పొలిటికల్ మీటింగ్స్ లో తన స్పీచెస్ తో ప్రజలను ఆకట్టుకున్నారనే చెప్పాలి. ఈ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం తరిమి కొట్టాలంటే వచ్చే ఎన్నికల వాళ్ళని పంచి ఊడిపోయేలా ఓటేసి తరిమి కొట్టాలి. అయితే 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఈ ప్రజారాజ్యం అనే పార్టీ 294 సీట్లకు గాను కేవలం 18 సీట్లు మాత్రమే సాధించింది. అప్పుడు ఈ పార్టీకి వచ్చిన ఓట్ల పర్సెంటేజ్ 16%. ఈ ఘోర ఓటమిని అండ్ అపోజిషన్ నుంచి వచ్చే ఆరోపణలను తీసుకోలేని చిరంజీవి గారు ఈ పార్టీని 2011లో కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఇలా వాళ్ళ పార్టీని వేరే పార్టీలో విలీనం చేయటం ఇష్టం లేని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నగారితో విభేదించారు. అదే విధంగా ఇప్పుడు విజయ్ గారి లైఫ్ లో ఏం జరిగిందో చూద్దాం. విజయ్ నాన్నగారు 2019లో ఆల్ ఇండియా దళపతి విజయ్ మక్కల్ యాక్కం అనే పార్టీని రిజిస్ట్రేషన్ చేపించారు. ఈ పార్టీ రిజిస్ట్రేషన్ మీద విజయ్ గారు స్పందిస్తూ ఈ పార్టీకి తనకు ఏ సంబంధం లేదని వెల్లడించారు. అదే విధంగా పార్టీ పోస్టర్స్ లో తన బొమ్మలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అంటే ఈ పొలిటికల్ పార్టీస్ వల్ల ఇక్కడ తెలుగులో పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే తమిళ్లో విజయ్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో విభేదించారు. ఈ ఇష్యూ తర్వాత వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ మూవీస్ లో యాక్ట్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేశారు. వీరిద్దరూ కూడా మూవీస్ పరంగా కెరియర్ లో పీక్ పాయింట్ లో ఉండగా ఈసారి ఫ్రెష్ గా వాళ్ళ పొలిటికల్ పార్టీస్ ని స్టార్ట్ చేశారు. దీంట్లో భాగంగా మొదటిగా పవన్ కళ్యాణ్ గారు మార్చి 14, 2014న హైదరాబాద్ లో జనసేన అనే పార్టీని అనౌన్స్ చేశారు. అదే సంవత్సరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండటంతో తాను
ప్రత్యక్షంగా ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా టీడీపీకి సపోర్ట్ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఈ ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ విజయం సాధించింది. అయితే ఇక్కడ తమిళ్లో కూడా విజయ్ గారు 2 ఫిబ్రవరి 2004న తమిళగ వెట్రిక్ కళగం అనే పార్టీని అనౌన్స్ చేశారు. అండ్ పార్టీ అనౌన్స్ చేసిన మీటింగ్ లోనే ఐఎమ్ రెడీ టు కొలాబరేట్ విత్ అదర్ పార్టీస్ అని విజయ్ గారు ఇంటిమేట్ చేశారు. అంటే వీళ్ళిద్దరూ పార్టీ పెట్టిన స్టార్టింగ్ లో వాళ్ళ స్టేట్స్ లో ఉన్న వేరే పార్టీస్ తో కొలాబరేట్ అవ్వాలని భావించారు. అలాగే మన ఏపీలో జనసేన టీడీపీతో కొలాబరేట్ కూడా అయింది. అదే విధంగా వీళ్ళిద్దరు పార్టీ ప్రిన్సిపల్స్ కూడా కొంచెం సిమిలర్ గానే ఉంటాయి. ముందుగా జనసేన పార్టీ మెయిన్ ప్రిన్సిపల్స్ వచ్చేసరికి విద్యా వైద్యం మెరుగుపరచడం, జాతీయ సమైక్యతను కాపాడటం, ప్రజాధనాన్ని వృధా కానివ్వకుండా కాపాడటం. అదే విధంగా విజయ్ టీవీకే పార్టీ ప్రిన్సిపల్స్ వచ్చేసరికి ప్రజలకు ఫుడ్, షెల్టర్, సెక్యూరిటీ కల్పించడం. ఇప్పుడు విజయ్ ఎదుర్కొంటున్న విమర్శ అదే విధంగా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొన్న విమర్శ కూడా ఒక్కటే. అదేంటంటే ముఖానికి రంగులేసుకునే వాళ్ళు పొలిటికల్ పార్టీని రన్ చేయగలరా అని. ఈ విమర్శ మీద విజయ్ స్పందిస్తూ తమిళ తలైవర్ ఎంజీఆర్ ని, తెలుగు తలైవర్ ఎన్టీఆర్ ని కూడా ఇదే అన్నారు. బట్ ఈ ఇద్దరు పాలిటిక్స్ ని ఎలా లీడ్ చేశారో తెలిసిందే కదా. వాళ్ళనే అన్నప్పుడు నన్ను అనడం ఒక లెక్కన అని అన్నారు. ఏంటి విజయ్ వర్సెస్ పవన్ అని చెప్పి మొత్తం కంపారిజన్స్ చెప్తున్నారు ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అదేంటో చూద్దాం రండి. 2014 ఎలక్షన్స్ తర్వాత 2019 ఎలక్షన్స్ లో జనసేన పార్టీ పోటీ చేస్తే కేవలం 1 సీటు మాత్రమే గెలిచింది. అయినా గానీ పవన్ కళ్యాణ్ గారు ఏ మాత్రం తగ్గకుండా ప్రజల తరపున పోరాడుతూనే వచ్చారు. దీంట్లో భాగంగా జూన్ 14, 2023లో వారాహి యాత్ర స్టార్ట్ చేసి ప్రజల తరపున పోరాడుతూ విజయవంతంగా యాత్రను కంప్లీట్ చేశారు. అదే విధంగా 2024 ఏపీలో టీడీపీని, బీజేపీని కలుపుతూ జనసేన కూటమి ఏర్పాటు చేసింది. కూటమిలో భాగంగా 21 సీట్లకు పోటీ చేసి 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించింది. అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇలాంటి విజయం సాధించడానికి 10 సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు జనసేన పార్టీ బీజేపీతో అండ్ టీడీపీతో స్ట్రాంగ్ కోalition లో ఉంది. అదే విధంగా అక్కడ తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ లో భాగంగా విజయ్ గారు మాట్లాడుతూ మై ఐడియాలజికల్ ఎనిమీ ఈజ్ బీజేపీ, మై పొలిటికల్ ఎనిమీ ఈజ్ డిఎంకే అంటూ తన వ్యతిరేకతను ప్రకటించారు. జనసేన పార్టీ స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను ప్రధాన నినాదంగా ఇలా ప్రకటించారు. మిస్టర్ షిండే, మిస్టర్ చిదంబరం, మిస్టర్ అహ్మద్ పటేల్, మిస్టర్ వీరప్ప మొయిలీ, మిస్టర్ ఆంటనీ, dear sirs, I want to tell you, on behalf of Janasena and people of Telugu, we are deeply hurt by your actions, sir. The way you have divided, we are bleeding. We trusted you, you backstabbed us. That's why I'm giving a call. I'm giving a call to the entire nation. Congress, hatao! देश बचाओ, कांग्रेस हटाओ, देश, कांग्रेस, देश, जय जय हिंद, जय हिंद. అంటే పవన్ కళ్యాణ్ గారు పక్కా బీజేపీ సైడ్ ఉన్నారు అండ్ విజయ్ గారు నాన్ బీజేపీ సైడ్ ఉన్నారు. అదేంటి ఒక స్లోగన్ తోనే విజయ్ నాన్ బీజేపీ అయిపోతాడు అని ఎలా చెప్తామని అనుకుంటున్నారా? దానికి ఆన్సర్ మొన్న రీసెంట్ గా జరిగిన టీవీకే పార్టీ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా విజయ్ గారు ఆల్మోస్ట్ స్పీచ్ ఎండ్ లో మాట్లాడుతూ నేను అందరిలాగా ఎవరిని తిట్టకుండా స్పీచ్ ఎండ్ చేశానేంటా అని ఆలోచిస్తున్నారా? నేను ఇక్కడ తిట్టడానికి 1 సెకండ్ పట్టదు, కానీ నేను ఇక్కడ డీసెంట్ పాలిటిక్స్ చేయడానికి వచ్చాను, అలాగే ఉంటాను అని అన్నారు. కానీ మీటింగ్ లో ఒక సిచ్యువేషన్ లో మాత్రం ఒక నేమ్ బయటికి తీశారు. అదేంటంటే మోదీ మస్తాన్ పాలిటిక్స్ చెయ్యను అన్నారు. అంటే మోదీ లాంటి పాలిటిక్స్ నేను చెయ్యను అని మోదీ మీద ఉన్న వ్యతిరేకతను విజయ్ ఇలా తెలియజేశాడు. అదే విధంగా మన తెలుగులో పవన్ కళ్యాణ్ గారు మధ్యప్రదేశ్ లోను, కేరళలోను, ఢిల్లీలోను అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడికి వెళ్లి బీజేపీ తరపున క్యాంపెయిన్ చేసి విజయం సాధించుకుని తిరిగి వచ్చారు. అదే విధంగా తమిళనాడుకి కూడా నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఇలానే కలిసి స్ట్రాంగ్ గా ఉంటే 2026లో కూడా పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు వెళ్లి అక్కడ బీజేపీ లీడర్ అయిన అన్నమలైతో కలిసి బీజేపీ తరపున క్యాంపెయిన్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇలా జరిగితే తమిళనాడులో బీజేపీ సైడ్ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, నాన్ బీజేపీ సైడ్ విజయ్ గారు ఉంటారు. అప్పుడు తమిళనాడు పాలిటిక్స్ ఇంకా రసవత్రంగా మారుతాయి. ఇంకా ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. బాయ్ గైస్.